'ధనుష్ కారా' ట్రైలర్ వచ్చి ఆల్రెడీ 3 రోజులయిపోయింది. నాకు కూడా తెలవదనమాట. 'ధనుష్ కారా' టీజర్ రాగానే నేనేందంటే నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లో నేను ఆ టీజర్ రియాక్షన్ చేశాననమాట. ఆ టీజర్ కూడా తమిళ్‌లోనే వచ్చింది. తమిళ్‌లో వస్తే వర్డ్ టు వర్డ్ తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి మరి ఇది మ్యాటర్ అని చెప్పిన. అద్భుతంగా ఉంటాయి ఆ డైలాగ్స్ కూడా. టీజర్‌లో డైలాగ్స్ ఒక మాస్టర్ ఒక లెవెల్‌కి లేపేసిందనమాట. నేను మీకు చెప్పిన నిజంగా సినిమా గుర్తుపెట్టుకోండి పక్కా 100% హిట్ అయిద్దని చెప్పి ఈరోజు ట్రైలర్ ఈరోజు కాదు వచ్చి కూడా 3 రోజులు అయిపోయింది. నేను చూడడం కొంచెం లేట్ అయింది. ట్రైలర్ కూడా వచ్చిందనమాట. మనందరికీ తెలిసిందే కదా! తమిళ్‌లో వచ్చిన ట్రైలర్‌లు ఏదన్నా మనకు బాగా అనిపిస్తే తమిళ్‌లో వచ్చిందని కూడా తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి మరి మీకోసం చెప్తున్నా. నిజంగా చెప్తాను అబ్బా! నేనైతే చూసిన ట్రైలరు ఒక బీభత్సం అనమాట. మస్తుంది దాంట్లో డైలాగ్స్ కూడా ఒక హై లెవెల్. మెయిన్‌గా స్టోరీ గురించి మాట్లాడిన స్టోరీ ఏందంటే 1991 ఒక గల్ఫ్ దేశంలో గల్ఫ్ దేశాలకు సంబంధించిన అక్కడ వార్ జరుగుతుంటే 1991 హీరో అక్కడి నుంచి అక్కడ ఇండియాకి రావటం గాని, ఇక్కడ హీరో దొంగతనాలు ఎందుకు చేస్తుండు? అసలు దొంగతనాలు చేస్తున్నా కూడా హీరోయిన్ నేను నీతో ఉండడమే నేను చేసిన తప్పు అని ఎందుకు అంటుంది? అనేది స్టోరీ మ్యాటర్ అన్నమాట. స్టోరీ ఇక్కడ మనకి పైపైన చూపించారనమాట. ఇంకా డెప్త్ చానా ఉంటది లోపల. ఆ డెప్త్ ఏంటిది మనం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఓకే. ఇప్పుడు మనం ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం. నేను మీకు ముందు తమిళ్‌లో, తెలుగు వర్డ్స్ కొన్ని డైలాగ్స్ అనమాట. వాటిని మీకు ట్రాన్స్‌లేట్ చేసి అప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ది బ్యాక్ స్టోరీ ఆఫ్ ధనుష్ వాయిస్ ఓవర్ అనమాట. ఎల్లరం పనత తిరుదుడువంగ ఆన తిరుదుడవత్తు ఆంత పాపం తార భయత అంటే తెలుగులో అందరూ డబ్బుని దోచుకుంటారు. కానీ నేను దోచుకునేది ఆ డబ్బు ఇచ్చే భయాన్ని. ది పోలీస్ అబ్జర్వేషన్ ఆఫ్ సూరజ్ వెంద్రరావుడు. అందునికియే పట్టపగలే ఇన్నూరు బ్యాంకు పోవిల్లే. తెలుగులో ఇంతలోనే పట్టపగలే మరొక బ్యాంకుకి వెళ్ళాడా. అర్థమైందా? ఇంతలోనే పట్టపగలే మరొక బ్యాంకుకి వెళ్ళాడా. మూడో డైలాగు. ది డేంజర్ వార్నింగ్ ఆఫ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇచ్చే డైలాగ్ అనమాట. అవన్ ఊరు సాధారణ తిరుడం ఇల్లై అవన్ వరుంబో వరుంబోతు రక్తం వరుం. వాడు ఒక సాధారణ దొంగ కాదు. వాడు వచ్చాడంటే రక్తం చిందాల్సిందే. నాలుగో డైలాగు. ది హీరో ఐడెంటిటీ యాక్షన్ సీన్‌లో వచ్చేటప్పుడు డైలాగ్ అనమాట. నాను తిరుదం ఇల్ల కరసామి మొదతే. నేను దొమ్మరి వాడిని కాదు కరసామిని. నాతో పెట్టుకోకు. హీరో చెప్పే డైలాగ్ అనమాట ఇది. ఇంకోటి "ஒரு బ్యాంక్ రాబరీ మట్టుమిల్ల ఇది ఇది ఓరు పోయెల్ అవన్ వారువన్ అడిపన్ పోయిట్టే ఇరుపన్" అంటే తెలుగులో ఇది కేవలం ఒక బ్యాంక్ రాబరీ మాత్రమే కాదు. ఇదొక తుఫాను. వాడు వస్తాడు, కొడతాడు, వెళ్తూనే ఉంటాడు. ఇది మన 'సూర్య' అన్న డైలాగ్ నుంచి వస్తుంది. వాడు వస్తాడు, పోతాడు, వస్తాడు, పోతాడు అన్నట్టు. ఇంకొకటి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ డైలాగ్ అన్నమాట. "నీ పన్రత్తు ఎల్లన్ తప్పు. నువ్వు తెరియం కూడా ఇరుక్కునే. అదు తాన్ భయాన ఇరుక్కు. నువ్వు చేసేది అంత తప్పే అని తెలిసినా నీతోనే ఉన్నాను చూడు అదే నాకు భయంగా ఉంది." ఇది హీరోయిన్ అయ్యేటప్పుడు అన్నమాట. క్లైమాక్స్‌లో జస్ట్ ముందొచ్చే అంటే టీజర్‌లో క్లైమాక్స్ జస్ట్ ముందొచ్చే డైలాగ్ అన్నమాట. మీకు అర్థమైంది కదా! తమిళ్‌లో ఉండి తెలుగు ట్రాన్స్‌లేట్ చేశాననమాట. తెలుగులో కొంచెం సక్కగానే చెప్పుకుంటా. తమిళ్ అంటే మనకి కొంచెం లాంగ్వేజ్ పట్టుంటది కదా! ఇంకోటి మనకు సరిగ్గా నోరు తిరగదు. దానివల్ల కొంచెం అక్కడక్కడ తప్పులు దొర్లుంటాయి. వదిలేసేయండి. తెలుగులో ఏదైతే చెప్తున్నో దాన్ని తీసుకోండి ఎంజాయ్‌గా ఉంటది. ఇప్పుడు మీకోసం డైరెక్ట్ తెలుగులోనే వర్డ్ టు వర్డ్ తెలుగులోనే చెప్పేస్తాననమాట. తమిళ్‌లో చెప్పకుండా. అందరూ డబ్బును దోచుకుంటారు. కానీ నేను దోచుకునేది ఆ డబ్బునిచ్చే భయాన్ని. ఇంతలో పట్టపగలే మరొక బ్యాంకుకు వెళ్ళాడా. వాడు ఒక సాధారణ దొంగ కాదు. వాడు వచ్చాడంటే రక్తం చిందాల్సిందే. నేను దొమ్మరవాడిని కాదు. కరసామిని. నాతో పెట్టుకోకు. ఇది కేవలం ఒక బ్యాంక్ రాబరీ మాత్రమే కాదు. ఇదొక తుఫాను. వాడు వస్తాడు, కొడతాడు, వెళ్తూనే ఉంటాడు. నువ్వు చేసేది అంత తప్పు అని తెలిసినా నీతోనే ఉన్నాను చూడు. అదే నాకు భయంగా ఉంది. లాస్ట్‌లో హీరోయిన్ అనే డైలాగ్ అనమాట. మీకు అర్థమైంది కదా! తమిళ్‌లో ఇలాంటి డైలాగ్స్ బీభత్సంగా ఉన్నాయి. అన్ని వర్డ్ టు వర్డ్ నేను ట్రాన్స్‌లేట్ చేసి మీకు చెప్పాలనుకున్నాను. వీడియో అరగంట పైనే పోద్దనమాట. ఆ డైలాగులన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి తమిళ్‌లో చెప్పి, తెలుగులో చెప్పి, తెలుగులో చెప్పి, తమిళ్‌లో చెప్పి, మళ్ళీ సబ్‌టైటిల్ తెలుగులో చెప్పాలంటే అంత లెంత్ నేను ఫస్ట్‌లో అట్నే చేస్తున్నాననమాట. అంత లెంత్ ఇచ్చినా కూడా ఏందంటే వీడియో ఎవరు చూస్తలేరు. మధ్యలోనే స్కిప్ చేస్తారు. అందుకే కొన్ని మెయిన్ ఇంట్రెస్టింగ్ డైలాగులు తీసుకొచ్చి మీకోసం చెప్పిన. ఆల్రెడీ ఇది ఒక 5, 6 నిమిషాల కంటే ఎక్కువే రాదు. అందుకని చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా 5, 6 నిమిషాల్లో మీకు అర్థమయ్యే విధంగా మీరు ఎక్సైట్ అయ్యేలాగా కొత్తగా ట్రై చేస్తున్నాననమాట. ఓకే. ఇప్పుడు మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుంచే మన ధనుష్ గాని దొంగతనం చేయడానికి గాని, బ్యాంక్‌ని పగలగొట్టే విధంగా గాని, ధనుష్ ఫ్యామిలీని పోలీసులు ప్రెషర్ చేయటం గాని,
పోలీసులు గూడా అర్థమై ఉంటది ధనుషే దొంగ అని జెప్పి. ఇక్కడ నేను టీజర్ విధంగా ఇచ్చారు. అంటే పోలీసులు బీభత్సంగా ధనుష్‌ని కొడుతుంటాడు. లాస్ట్‌లో ధనుష్ తిరగబడ్డట్టు. ఇక్కడ గూడా అంతే. ఏందంటే ఇక్కడేమో ధనుషే తిరగబడి ధనుష్ అందరిని భయపెట్టేస్తున్నట్టు ట్రైలర్‌లో చూపించారు. నేను ఫస్ట్ గూడా చెప్పిన కొంచెం ఇన్నోసెంట్‌గా ధనుష్ ఉంటాడు. అక్కడి నుంచి బీభత్సమై తిరగబడి అంటే పోలీసులకు గూడా తెలియకుండా మొఖానికి మాస్క్ అంటే దీంట్లో కూడా ట్రైలర్‌లో కూడా లాస్ట్‌లో క్లైమాక్స్ ఒకటి ఇచ్చిరాట. మొఖానికి కండ కొట్టుకొని ఎర్ర కండ ఫేమస్ కదా! మన పవన్ కళ్యాణ్ అన్నది. ఎర్ర కండ కొట్టుకొని పోయేటప్పుడు అంటే వాళ్ళ ఫేస్ ఐడెంటిటీ ఇవ్వకుండా అతను చేసే దొంగతనం అన్నమాట. పోలీసులకి ఎదురు తిరగడం సినిమా మొత్తం ఇలాగే ఉండబోతుంది. కాకపోతే ఇదొక మాస్టర్ పీస్ అనమాట. నిజంగా చెప్తున్నా కదా! ట్రైలర్‌లో ఏదైతుందో నిజంగా ఎవ్రి షాట్ నాకు బీభత్సం భలేగుంది. మాస్టర్ పీస్ అనడానికి కారణం ఏందంటే, ధనుష్ యాక్టింగ్ ఒకటైతే ఆ సినిమాలో చేసే ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ నిజంగా ఆ ట్రైలర్‌లో ఉండే కొంచెం ఒక 10 సెకండ్స్, 15 సెకండ్సే ఉంటారు గానీ వాళ్ళ యాక్టింగ్ బీభత్సం అనమాట. నిజంగా ఈ ధనుష్ 'కారా' మూవీ ఏదైతుందో నిజంగా నాకైతే నేను ఫస్ట్ టీజర్ రియాక్షన్ ఇచ్చినప్పుడే సినిమా హిట్ అని చెప్పేసి అంటే నేను హిట్ అంటే హిట్ అనేది కాదు. నాకంత బాగా నచ్చింది అంటున్నా. మిగతా వాళ్ళ విషయం తర్వాత విషయం. ఈ ట్రైలర్‌లో గూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా నిజంగా హై లెవెల్‌లో ఇచ్చేసిండు. ఈ సినిమా కూడా మరో 100,00,00,000 కొట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా తెలుగులో ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు. మేబీ తెలుగులో వచ్చుంటే ఆయనకు 10, 20,00,00,000 ప్లస్సే అయ్యుండేది. మహా అంటే ఒక 5, 6,00,00,000 తెలుగులో బిజినెస్ చేసిన ఆయన మార్కెటింగ్ బాగానే బిజినెస్ చేస్తది. 10, 20,00,00,000 ఈజీగా తెలుగులో ఆయనకొచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సినిమాలు కూడా పెద్ద సినిమాలు కూడా మన తెలుగులో లేవు. ఫస్ట్ వాళ్ళు అనుకుందేందంటే తెలుగులో పెద్ద సినిమాలు ఇప్పుడు పెద్దయి అనుకున్నారు కదా! అది వాయిదా పడటం వల్ల అంటే ఇలాంటి సినిమాలనే మాట్లాడితే క్లాస్ ఎందుకని సైలెంట్‌గా ఉన్నారో, లేకపోతే ఒక వారం తర్వాత తీసుకొచ్చారో తెలీదు గానీ, ఈటిని మీరు ఎవరైతే ట్రైలర్ చూసి ఎక్సైట్‌గా ఉండండి. ఎందుకంటే మనకి థియేటర్‌లో రాకపోయినా అందరికి తెలిసిందే కదా! ఓ 2, 3 ఒక నెల, రెండో నెలకు ఓటీటీలో వచ్చేసి ఓటీటీలో డెఫినిట్‌గా 'ధనుష్' మూవీ అంటే మనకి తెలుగులో అవైలబుల్ ఉంటది. ఈ డైలాగ్స్ ఏవైతే గుర్తుపెట్టుకోండి. ఓటీటీలోకి వచ్చినప్పుడు రచ్చ రచ్చ చేసేద్దాం. సినిమా ఒక రిలీజ్ అయితే ఒక వారం లోపు మళ్ళీ మనం చూద్దాం. కాకపోతే ఓటీటీలో చూసి రచ్చ రచ్చ చేసేద్దాం. ఓకే. వీడియో ఇంత ముద్దు మళ్ళీ ఇంకో వీడియోస్ అంతవరకు బాయ్.